ఓం శ్రీ పరమాత్మనే నమ. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమ. శ్రీ శివమహా పురాణము 2వ సంహిత రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని తృతీయ ఖండము పార్వతీ ఖండములోని 18-19 అధ్యాయాలు మనం తెలుసుకుంటాం. మొత్తం పార్వతీ ఖండంలోని 13వ భాగము ఈరోజు మనం తెలుసుకుంటాము. ఈ 18వ అధ్యాయములో రుద్రుని నేత్రాగ్నిలో కామదేవుడు భస్మమవటము, రతీదేవి విలపించుట, దేవతల ప్రార్థనను ఆలకించి ద్వాపర యుగమునందు కామదేవుడు ప్రద్యుమ్న రూపమున నూతన శరీరమును పొందుతాడని శివుడు వరమివ్వటము, రతీదేవి శంభనగరమునకు వెళ్ళటము మనం తెలుసుకుంటాము. బ్రహ్మ చెప్తున్నాడు, మునేంద్ర, కాముడు తన స్నేహితులైన వసంతాదులను వెంట తీసుకుని శివుని సమీపించాడు. భగవంతుడైన శివుని మీద తన బాణములను ప్రయోగించాడు. శంకరుని మనస్సులో పార్వతి మీద ఆకర్షణ కలుగజొచ్చింది. ఆ స్వామి ధైర్యమును కోల్పోతున్నాడు. తన ధైర్యము సడలిపోవట చూసి మహాయోగి పరమేశ్వరుడు అత్యంత విస్మతుడై మనస్సులో ఇలా చింతించసాగాడు. నేను చేయు ఉత్తమ తపస్సునందు విఘ్నము ఎలా కలుగుతున్నది? ఏ దుష్టుడు నా చిత్తమునందు వికారాన్ని కలిగిస్తున్నాడు అనుకున్నాడు. ఈ విధముగా ఆలోచించి సత్పురుషులకు ఆశ్రయదాతయు మహాయోగి అయిన పరమేశ్వరుడు శివుడు శంకాయుక్తుడై సకల దిశలయందు దృష్టి సాగించాడు. అప్పుడు వామభాగమునందు బాణములను వదులుతూ నిలబడి ఉన్న కామదేవుని మీద ఆ స్వామి దృష్టి పడింది. మూర్ఘుడగు మదనుడు తన శక్తి గర్వముతో మరలా బాణములను వదలాలనుకుంటున్నాడు. నారద, ఈ స్థితిలో కాముని చూడగానే పరమాత్ముడైన గిరీశుడు వెంటనే రోషముతో నిండిపోయాడు. మునీంద్ర, ఆకాశమునందు ధనస్సును చేపట్టి బాణమును సంధించిన కామదేవుడు భగవంతుడకు శివుని మీద నివారించరాని తన అమోఘ వస్త్రమును వదిలాడు. కానీ పరమాత్ముడైన శివుని ఎడల ఆ అమోఘాస్త్రము కూడా వ్యర్థమయ్యింది. క్రోధముతోనున్న అస్త్రము ఆ ప్రభువును సమీపించగానే శాంతించింది. భగవంతుడకు శివుని మీద ఆ అస్త్రము వ్యర్థమగుట చూసి మన్మధునకు భయము కలిగింది. భగవంతుడకు మృత్యుంజయును చూసి అతడు గజగజ వణికిపోయాడు. ఇంద్రాది దేవతలను స్మరింపసాగాడు. మునివర, తన ప్రయాస నిష్ఫలమవటంతో కామదేవుడు భయముతో వ్యాకులపాటుకు లోనయ్యాడు. మునీశ్వర, కామదేవుడు స్మరించగానే ఇంద్రాది దేవతలు అక్కడికి వచ్చి చేరారు. శంభునకు నమస్కరించి ఆ స్వామిని స్తుతింపసాగారు. దేవతలు స్తుతిస్తూ ఉండగానే కుపితుడైన భగవంతుడైన హరుని లలాట మధ్యమున ఉన్న తృతీయ నేత్రము నుండి బలమైన అగ్నిజ్వాలలు అప్పటికప్పుడు ప్రకటితమై బయటికి వచ్చాయి. ఆ జ్వాలలు ఊర్ధ్వభాగమునకు ఎగిసిపడుతున్నాయి. ఆ అగ్ని శబ్దము చేస్తూ మండిపడుతున్నది. దాని ప్రభలు ప్రళయాగ్నిని తలపించ చేస్తున్నాయి. వెంటనే అగ్ని ఆకాశమునకెగిరి భూమి మీద పడింది. 4 వైపులా తిరుగుతూ భూమిపై పడింది. ప్రభు, క్షమింపుము. ఈ మాట దేవతల ముఖము నుండి వెలువడక ముందే ఆ అగ్ని కామదేవుని దహించి భస్మము చేసింది. వీరుడైన కామదేవుడు సంహరింపబడుట వలన దేవతలకు ఎంతో దుఃఖము కలిగింది. వారు వ్యాకులురై అయ్యో, ఎంత పని జరిగింది అని పలుకుతూ బిగ్గరగా పెడబొబ్బలు పెట్టారు. ఏడుస్తూ విలపించసాగారు. అప్పుడు పార్వతీదేవి వికృత చిత్తురాలయ్యింది. ఆమె శరీరం అంతా వెలవెలపోయింది. కత్తివేటుకు కూడా నెత్తురు చుక్కలేదు. ఆమె స్నేహితురాండ్లను వెంట తీసుకొని తన భవనమునకు వెళ్ళిపోయింది. కామదేవుడు కాలిపోగా రతీదేవి అక్కడే ఒక్క క్షణము చైతన్య విహీనయై పడిపోయింది. భర్త యొక్క మృత్యుదుఖముతో ఆమె తానే మరణించినట్లు పడి ఉన్నది. స్పృహ రాగానే ఆమె ఎంతో వ్యాకులతకు లోనై రకరకములైన మాటలతో విలపిస్తున్నది. రతి ఇలా విలపిస్తున్నది, అయ్యో, నేనేమి చేయుదును? ఎక్కడికి పోవుదును? దేవతలు ఏం చేశారు? ఉద్దండుడైన నా స్వామిని పిలిచి నశింపచేశారు. అయ్యో అయ్యో నాథ, స్వామి, ప్రాణప్రియ, నాకు సౌఖ్యమునసగు ప్రియతమా, నా ప్రాణనాథ, ఇప్పుడిది ఏమి జరిగింది? బ్రహ్మ చెప్తున్నాడు, నారద, ఈ విధముగా రోధిస్తూ విలపిస్తూ వివిధములైన పలుకులను పలుకుతూ రతీదేవి చేతులు కాళ్ళు నేలపై కొట్టుకొనుచు తన తల వెంట్రుకలను
పీకుకొనుచున్నది. అప్పుడు ఆమె విలాపమును విని అక్కడున్న వనవాసులకు జీవులు, వృక్షములు, స్థావరములు, ప్రాణులు కూడా ఎంతో దుఃఖితులయ్యాయి. ఈ మధ్యలో ఇంద్రాది సకల దేవతలు మహాదేవుని స్మరిస్తూ రతీదేవిని ఊరడించి ఈ విధముగా పలికారు. దేవతలు చెప్తున్నారు, నీవు కాముని శరీరము యొక్క కొద్దిపాటి భస్మమును తీసుకొని దానిని ప్రయత్నపూర్వకముగా రక్షింపుము, భయమును వదిలిపెట్టు. మా అందరికీ ప్రభువైన మహాదేవుడు కామదేవుని పునరుజ్జీవితుని చేస్తాడు. మరలా నీవు నీ ప్రియతమును పొందుతావు. ఎవ్వరును ఎవరికిని సుఖమునిచ్చువారు కానీ దుఃఖమునిచ్చువారు కానీ కారు. అందరూ తమ తమ కర్మఫలములను అనుభవిస్తారు. నీవు దేవతలను దూషించి వ్యర్థముగానే శోకిస్తున్నావు. ఈ విధముగా రతీదేవిని ఊరడించి దేవతలందరూ భగవంతుడైన శివుని సమీపించారు. ఆ స్వామిని భక్తిభావముతో ప్రసన్నము చేసి ఇలా పలుకుతున్నారు. దేవతలు ఇలా పలుకుతున్నారు, దేవా శరణాగత వత్సల మహేశ్వర, మమ్మల్ని కరుణించి మా ఈ శుభవచనములను వినండి. శంకర, కామదేవుని ఈ చర్యకు చక్కగా ప్రసన్నుడవై పరిశీలింపుము. మహేశ్వర, కామదేవుడు ఈ పని చేశాడు, కానీ ఇందులో అతడి స్వార్థమేదీ లేదు. దుష్టుడైన తారకాసుని చేత పీడితులమైన మేము దేవతలందరము కలిసి అతనితో ఈ పని చేయించాము. ప్రభు శంకర, దీనిని అన్యథా తలచవద్దు. సమస్తమును ప్రసాదించు దేవదేవుడవు నీవు. గిరీశ, సతీ సాధ్వియగు రతీదేవిని ఒంటరిగా మిక్కిలి దుఃఖముతో విలపిస్తున్నది. ఆమెకు ఓదార్పును ప్రసాదింపుము. శంకర, క్రోధముతో మీరు కామదేవుని హతమార్చినట్లయితే సకల దేవతలతో కూడిన సమస్త ప్రాణులను ఇప్పుడే సంహరించదలుచుకున్నారని మేము అనుకొనుచున్నాము. రతి యొక్క దుఃఖమును చూసి దేవతలు నష్టప్రాయులయ్యారు. కాబట్టి మీరు ఆమె శోకమును తొలగించండి. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, సమస్త దేవతల మాటలు విని భగవంతుడైన శివుడు ప్రసన్నుడై ఈ విధముగా చెప్తున్నాడు. దేవతలారా, ఋషులారా, మీరు సాదరముగా నా మాట వినండి. నా కోపము చేత జరగవలసినదంతా జరగవలసినదే. దానిని వేరుగా భావించవద్దు. రుక్మిణీపతియకు శ్రీకృష్ణుడు భూమి మీద అవతరించినంత వరకు రతీదేవి యొక్క భర్త శక్తిశాలి అయిన కామదేవుడు అనంగుడై, అంటే శరీరరహితుడై అనంగుడై ఉంటాడు. శ్రీకృష్ణుడు ద్వారకలో నుండి పుత్రులను పొందినప్పుడు రుక్మిణీదేవి గర్భమున కామదేవుడు జన్మిస్తాడు. అప్పుడు అతని పేరు ప్రద్యుమ్నుడు అవుతాడు. ఇందు సంశయము లేదు. ఆ పుత్రుడు జన్మించిన వెంటనే శంభరాసురుడు అతనిని అపహరిస్తాడు. అట్లు తీసుకొని వెళ్ళిన తరువాత దానవ శిరోమణి అయిన శంభరుడు ఆ శిశువును సముద్రమున పడవేస్తాడు. ఆ మూర్ఖుడు అతడు మరణించాడని అనుకొని తన నగరమునకు వెళ్ళిపోతాడు. రతి, అప్పటి వరకు నీవు శంభరాసురుని నగరమునందు సుఖముగా నివసింపుము. అక్కడనే నీకు నీ భర్త అయిన ప్రద్యుమ్నుడు ప్రాప్తిస్తాడు. అక్కడ కామదేవుడు నీతో కలిసి యుద్ధమున శంభరాసురుని వధిస్తాడు. తాను సుఖిస్తాడు. దేవతలారా, ప్రద్యుమ్న నామధారి అయిన కాముడు తమ కామినియగు రతిని శంభాసురుని ధనమును తీసుకొని మరలా తన నగరమునకు వెళతాడు. నేను చెప్పినదంతా సర్వదా సత్యము. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, భగవంతుని మాటలను విని దేవతల చిత్తములకు ఉల్లాసము కలిగింది. వారు రెండు చేతులు జోడించి ఆ ప్రభువుకు నమస్కరించి వినీత భావముతో పలుకుతున్నారు. దేవదేవ, మహాదేవ, కరుణాసాగర ప్రభు, మీరు కామదేవునకు శీఘ్రముగా జీవదానమును ప్రసాదింపండి. అలాగే రతీదేవి ప్రాణములను కూడా రక్షింపండి. దేవతల మాటలు విని సమస్తమునకు స్వామియు కరుణాసాగరుడు పరమేశ్వరుడైన శివుడు ప్రసన్నుడై ఇలా చెప్తున్నాడు. దేవతలారా, నేను ఎంతో ప్రసన్నుడనైనాను. నేను కామదేవుని అందరి హృదయములలో జీవింపచేస్తాను. అతడు సదా నా గణములలో ఒకడై విహరిస్తాడు. మీరు మీ స్థానములకు వెళ్ళండి. నేను మీ దుఃఖమును తొలగిస్తాను. ఈ విధముగా పలికి రుద్రదేవుడు అప్పుడు
తన్ను స్తుతించు సకల దేవతలు చూస్తూ ఉండగా అంతర్ధానుడయ్యాడు. దేవతల విస్మయము దూరమయ్యింది. వారందరూ కూడా ప్రసన్న చిత్తులయ్యారు. మునేంద్ర, తరువాత రుద్రుని మాటను ఆధారముగా తీసుకొని స్థిరచిత్తులైన దేవతలు రతీదేవికి ఆ స్వామి చెప్పిన మాటలను వినిపించారు. వారు అట్లు ఆమెను ఊరడించి తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు. మునీశ్వర, కాముని పత్ని అయిన రతీదేవి శివుడు చెప్పిన శంభనగరమునకు వెళ్ళిపోయింది. రుద్రదేవుడు చెప్పిన సమయము కోసము ఆమె వేచి ఉండసాగింది అని బ్రహ్మదేవుడు నారదునితో చెప్పాడని సౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. అధ్యాయము 18, 19 సమాప్తము. 20, 21 అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.